ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. చెత్తపై పన్ను వేసిందే గాని చెత్త తీయలేదని విమర్శించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత వైసీపీ పాలనపై మండిపడ్డారు. తన జీవితంలో వైసీపీ లాంటి రాజకీయ పార్టీని చూడలేదన్నారు. గత పాలన విధ్వంసం గురించి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోరుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై దృష్టి సారించామన్నారు. సంపద సృష్టించడం ఎలా తెలుసో సంక్షేమం అందించడం కూడా తెలుసన్నారు. తాము అధికారంలోకి రాగానే 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ కింద 7,000 అందించామన్నారు. చేనేత, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. ఇక రాజధాని అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. 5 ఏళ్ల అరాచక పాలనలో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని సీఎం ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక తిరిగి పోలవరాన్ని గాడిన పెట్టామన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఒక పక్క సమిక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం మొత్తం చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు జింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్లీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్లీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మాదిరిగా నాశనం చేసి మళ్లీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. అంటే ఒక తప్పుడు పని చేసి, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి, ఆ కోడికత్తి మీ జిల్లా వాడి, పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదొక మిస్టరీగా, అది ఒక డ్రామాగా తయారైపోయింది. మూడోది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా.